నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విమర్శలు అనేవి నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ అదే విమర్శలు పర్సనల్ అటాక్ అయితే ఎలా ఉంటుంది? ఇదే అంశం పైన అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి త్వరలోనే సోషల్ మీడియా పైన కఠిన చర్యలు తీసుకునేటువంటి రూల్స్ రాబోతున్నాయా? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అటు జడా శ్రవణ్ కుమార్ పైన 4 కేసులు కానివ్వండి, రావణ్ కి ఇలా బెయిల్ రావగానే మరోసారి అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని పర్సనల్ అటాక్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నారా? ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఎస్పెషల్ గా పొలిటీషియన్స్ ని, లేదు అంటే మనం చూస్తున్నాం పదవుల్లో ఉన్న వారిపైన పర్సనల్ అటాక్స్ ఎక్కువగా అయిపోయాయి. మరి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ బూతులు తిడితే సహించేదే లేదని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇదే అంశం పైన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఏంటి మరి అంటే త్వరలోనే కఠినమైనటువంటి చర్యలు తీసుకురాబోతున్నారా? ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఎవరైతే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారో ఈ అబ్యూజివ్ కంటెంట్ పైన కూడా అట్రాసిటీ కేసులా నమోదు చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? మరో పక్క చూసుకున్నట్లయితే ఇదే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి పర్సనల్ అటాక్ చేస్తున్నారో, వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారో, వాళ్ళని కూడా సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అసలు దీనికి కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేదు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలా చెక్ పెట్టబోతున్నారంటారు? ఇది ఒక జాడ్యంగా మారింది. ఇదేంటి, ఇది కరోనాని మించినటువంటి కల్లోలంగా మారి, కోవిడ్ ని మించిన వైరస్. ఇది లాస్ట్ అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగింది. ఇది అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్నే రైజ్ చేశాడు. ఏంటి, మొత్తం సోషల్ మీడియా అబ్యూజ్డ్ అట్రాసిటీ యాక్ట్ ఒకటి తేవాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. మొత్తం దేశవ్యాప్తంగా దీని మీదే చర్చ. ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిందమ్మా. ఇవాళ ఏంటి, సామాజిక మాధ్యమాలు, అటు ఫేస్బుక్, ఇన్స్టా, లేకపోతే ఈ టిక్ టాక్, అనేక రకాలుగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 800 కోట్ల జనాభా, 600 కోట్లు ఇప్పుడు ఇవాళ కనెక్ట్ అయి ఉన్నారు దేంట్లో, సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కళ్ళు 2.5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టుగా అధ్యయన జెన్ జీ, జెన్ ఆల్ఫా, బేబీ బూమర్స్, లేకపోతే మిలీనియమ్స్, అంటే చిన్నప్పటి నుంచి నీకు ముసలాళ్ళ దాకా ఇది కనెక్ట్ అయిపోయారు. ఇది ఒక మీటింగ్ ప్లేస్ గా మారింది. సోషల్ మీడియా అనేది ఇవాళ ఇది మంచిగా ఉపయోగించుకోవాలి. అది ఒక పదునైన కత్తి, 2 అంచుల కత్తి. అదేంటది, కూరగాయలు కోసుకోవడానికి పనికొచ్చుద్ది, చంపడానికి కూడా పనికొచ్చు. అంటే వీళ్ళు చంపుతున్నారు. సోషల్ మీడియాని వీళ్ళేంటి, మిస్యూజ్ చేస్తున్నారు. మీరు చెప్పారు, నిర్మాణాత్మకంగా విమర్శ ఉండాలి. విమర్శించండి. పంచాయతీ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఫలానా చోట గుంతలు, ఆ రోడ్లు గుంతలు కనపడతలేదా పవన్ కళ్యాణ్ అని ఫోటో తీసేయండి. మొత్తం గుంతలన్నీ పూర్తి చేశానన్నావు, దీనికోసం ఒక పెద్ద మిషన్ పెట్టానన్నావు, 4,000 కోట్లు ఖర్చు పెట్టానన్నావు, ఏమయ్యాయా 4,000 కోట్లు అని మీ ఊళ్ళో గుంతల ఫోటో తీసి పవన్ కళ్యాణ్ టాగ్ చేయండి. ఏం చేస్తాడు? డిపార్ట్మెంట్ కదులుద్దా లేదా? ఆ గుంతలు పూడతాయా లేవా? ఇంక మంచి జరుగుద్దా లేదా? అంటే ఇప్పుడు మీరు మీ విమర్శ ద్వారా సమాజానికి ఉపయోగకరంగా విమర్శ ఉండాలి, కానీ ఇదెక్కడ? ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ప్రజల గురించి. ఇక్కడ పర్సనల్ అటాక్స్ అంటే రాజకీయాల్లో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో మనం విమర్శలు చూస్తున్నాం. అవి ఎంతవరకు కరెక్ట్? ప్రజలు వాటిని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇప్పుడు పైపెచ్చు కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడే చూసా, పవన్ కళ్యాణ్ వల్లే రావణ్ ఇలా అయ్యాడంట. ఆమె ఎవరో మాట్లాడుతుంది, రావణ్ ఇలా కావటానికి, కె వెంకటరామరెడ్డి ఇలా కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ భాష అంట పవన్ కళ్యాణ్ ప్రారంభించాడని ఆమె చెప్పుద్ది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుని కాల్చిపారేయమన్నాడు, నడి రోడ్డు మీద ఉరిదీయమన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళేమనరా? పవన్ కళ్యాణ్ వల్లే రావణ్ ఇలా తయారయ్యాడని ఆ అన్న మాటలను ఎలా చూడాలమ్మా? ఇప్పుడు ఏలూరు సభ పెట్టారు, ఏది దళిత క్రిస్టియన్ల సభ, రిజర్వేషన్లు, అది సుప్రీంకోర్టు తీర్పు అది ఉంది కదా, బాపట్ల కేసు, చింతాడ ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి. ఆ కేసులో మరి దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఉండవనా ఇది ఇచ్చింది సుప్రీంకోర్టు. దాని మీద మీరు నిన్న సభ పెడితే చర్చ దాని మీద పెట్టకుండా వెనకాల అంబేద్కర్ బొమ్మ, ఆయనేమో జై భీమ్ పార్టీ 4 కోస్తా అంటాడు, కోసిన 4 పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా పంపిస్తా అంటాడు, కోస్తే 2 ఊళ్ళకి వస్తావంటాడు, పంది అంటాడు. అరే నువ్వు జై భీమ్ పార్టీ,
నీ వెనకున్నది అంబేద్కర్. అంబేద్కర్ ఈ విధమైన భాష వాడాడా? 4 గోస్తానంటాడు అంబేద్కర్. ఈయన అసలు అభినవ అంబేద్కర్ అని ఇంకోడు అంటాడు. సార్ అయితే ఇటీవల కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏ ప్రొఫెషనల్ లో అయినా సరే వాళ్ళ ప్రొఫెషన్ వరకే చూసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ మిత్రుల్లాగా ఉంటున్నారు, కానీ ఒక్క రాజకీయాలు మాత్రం చాలా మార్పులు వచ్చాయి, పర్సనల్ అటాక్, నిత్యం గొడవలు సృష్టించుకోవడానికే చూస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి అసలు ఈ పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ పరిస్థితి ఇలా దిగజారటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎలా ఉన్నాయి, అతను వచ్చిన తర్వాత ఎలా మారాయి అంటే ఒక ద్వేషం, ఒక కక్ష, పగ, ప్రతీకారం, నేరస్తుల్ని రెచ్చగొట్టడం, నేరాలు చేంచటం, ఆ నేరాలని కులం మాటున దాచిపెట్టడం, మతం మాటున దాచిపెట్టడం. అసలు నేరానికి కులం ఏంటి? ఇప్పుడు అతను ఉన్నాడమ్మా, సాయి కృష్ణ చచ్చిపోయాడు, అదే ఏదో లాకప్ డెత్ ఏదో అంటున్నారు. 23 కేసులు ఉన్నాయి అతని పైన. ఇప్పుడు అతను కాపు యువకుడు అని రాస్తున్నారు. అంటే కాపు కులం చెప్పిందా అతన్ని రేప్ చేయమని, కిడ్నాపులు చేయమని, మర్డర్లు చేయమని? ఇప్పుడు ఒకటి అక్కడ మతం రెచ్చగొడతారు, రాజమండ్రిలో, కడపలో మళ్ళా మతాలు రెచ్చగొడతారు. ఏ మతం చెప్పింది కొట్టుకు చావమని? ఇప్పుడు మీరు నేరాలు చేసి కులం పేరు చెప్పుకుంటామంటే, ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టాడు, జైల్లో పెట్టారు. కాపు టైగర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కాపులు బూతులు తిట్టమని అంబటి రాంబాబుకి చెప్పారా? పవన్ కళ్యాణ్ అదే అడిగాడు, బూతులు తిట్టమని నీకు ఏ కులం చెప్పింది? ఇప్పుడు నువ్వు జైలుకి వాళ్ళని నీ వల్ల వెళ్ళావు, దానికి కులానికి సంబంధం లేదు, నీ నోటి దూల వల్ల నువ్వు జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి అంబటి రాంబాబు ఏమంటాడు? ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ అంటాడు. ప్రతి ఒక్కడు ఇది ఒక చూయింగం డైలాగ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంట ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ అన్నాడు. ఆ రావణ్ ఉన్నాడు చూసావా, ప్రశ్న రావణ్, అది అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. అతను నిన్న స్టేషన్లలో తిప్పుతున్నారు, ఈ స్టేషన్ ఆ స్టేషన్. ఆయన ఏమంటున్నాడు? ఐ స్టాండ్ ఆన్ మై. అంటే నువ్వు బూతులు మాట్లాడి ఐ స్టాండ్ ఆన్ మై బూతులు అంటే, ఇప్పుడు ఈవీఎం నెలకేసి కొట్టాడు ఒక ఆయన, ఐ స్టాండ్ ఆన్ మై యాక్షన్ అంటాడా? మళ్ళా రేపు మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళా ఈవీఎం నెలకేసి కొడతానంటాడా? దీనికి చరమ గీతం పాడేది ఎలా? ఇప్పుడు ఆయన ఎవరో ఫోర్జరీ చేశాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ చేశాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఐ స్టాండ్ ఆన్ మై ఫోర్జరీ. ఇప్పుడు నేరం వేరు, రాజకీయం వేరు. నేరము రాజకీయము కలగలిపేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయం చేస్తున్నాడు, నేర రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరెంత నేరం చేస్తే వాళ్ళకంత పదం అంటాడు. సార్, ఈ రోజుల్లో ప్రజల ఆలోచన ధోరణి మారింది. జెన్జీ కిడ్స్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ధోరణే వేరుగా ఉంది. ఈ కులాలకు మతాలకు సంబంధించింది లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తమిళనాడు ఎన్నికలే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఇటువంటి సమయంలో కూడా వైసీపీ ఇంకా అదే స్టాండ్, మీరు అన్నట్టుగా ఐ స్టాండ్ అండ్ మై వర్డ్స్ అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. అది వారికి ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెలకువ, కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తేవాలి. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా క్యారీ చేస్తోంది, ప్రజల మీద రుద్దుతోంది మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బూతులు తీసి పక్కన పెట్టు, బూతులు కాదు. ఇప్పుడు కమ్మ డిఎస్సి అన్నాడు ఒక ఆయన, ఆయన ఎవరు? సీనియర్ ఐఏఎస్, అంత చదువుకున్న ఆయన డిఎస్సిని క్యాస్ట్ ఎలా ఇచ్చేస్తాడమ్మా? ఎంతమంది కమ్మాళ్ళకు వచ్చినాయి అందులో ఉద్యోగాలు? 9 మంది. అంటే కమ్మ డిఎస్సి అనే మాట ప్రజలకు బలంగా పంపించాడు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎలా చొచ్చుకుపోతుంది. ఒక 8 ఏళ్ల క్రితం ఈ గుర్తుండే ఉంటుంది, కమ్మ డిఎస్పీలు అన్నాడు ఒకడు. అరే 36 మందికి ప్రమోషన్ ఇచ్చారు, అంతా కమ్మాళ్లే అని చెప్పేసరికి నమ్మారు జనం. అరే తిరుపతిలో పింక్ డైమండ్ ఎత్తుకుపోయాడు చంద్రబాబు, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళి ఎతికితే వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది బెడ్రూమ్ లో అన్నాడు, లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు విజయసాయి రెడ్డి. ఉందా అసలు పింక్ డైమండ్? అంటే అసలు డిఎస్పీల్లో ఆ ప్రమోషన్ పొందిన వాళ్ళలో కమ్మాళ్ళు ఎంతమంది అమ్మా? 4. అదే మళ్ళీ అదే సుచరిత, మేకతోటి సుచరిత అసెంబ్లీలో సమాధానం చెప్పింది. ఆ ప్రశ్నకి రామానాయుడు అడిగితే, అంటే 4 కమ్మ డిఎస్పీలని 36 మంది కమ్మ అంటే జనం నమ్మారు. ఇప్పుడు ఇతను కనుక డిఎస్సీని కమ్మ అన్నట్టు. అంటే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఎలా ప్రజల పైన ముంచేస్తున్నారు ఈ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, లేకపోతే ఈ ఇన్స్టా, ఈ పోస్టుల ద్వారా ఇవాళ దీన్ని కట్టడి చేయాలి. ఏది ఇవాళ ప్రజలు కట్టడి చేసుకోవాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు మారుస్తాయి, కోర్టులు శిక్షలు విధిస్తాయి, అంత మాత్రాన న్యాయం జరగట్లేదు కదా, పరివర్తన రావటం లేదు కదా, పశ్చాత్తాపం లేదు కదా వీళ్ళల్లో. మళ్ళా బయటకు వస్తున్నారు, తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు గుడివాడ అమర్నాథ్, ఆయన ఏంటి దళిత మహిళా మంత్రి, అనితను ఉద్దేశించి మేకప్ గురించి మాట్లాడాడు, రాజకీయ విమర్శ అంటే సార్. ఇప్పుడు మళ్ళా మహిళా కమిషన్ ఆయన విచారణకు పిలిచింది. మహిళా కమిషన్ విచారణకు అటెండ్ అయ్యి బయటకు వచ్చి ఏమంటున్నాడు? ఐ స్టాండ్ ఆన్ మై
ఇక ప్రజలు కూడా అంటారు వీ స్టాండ్ ఆన్ మై మ్యాండేట్ అంటారు. మా తీర్పుకి మేము కట్టుబడి ఉన్నాం. మొన్న 11 సీట్లు ఇచ్చాం, ఈసారి 1 సీటు కూడా ఇవ్వం. పీపుల్ స్టాండ్ ఆన్ దేర్ వర్డ్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.